ఎంత భారంగా ఉంది. సిగ్గు లేకపోతే సరే, పిల్లకు బదులు పిల్ల నడ్డు పెట్టుకున్నాడు. అది కూడా తీసేయి. ఏమిట్రా ఈ పని? అసలు కత్తి తెచ్చావు? పదులు పెడదామని తెచ్చావా? చూడు బామ్మ, నా బట్టలు ఎలా ముక్కలు ముక్కలుగా చేశాడు. అదా ఏం లేదు బామ్మ, రూప కాస్త తమాషా చూపిద్దామని. ఏంట్రా తమాషా? చీరని చింపడ తమాషనా? నీ బట్టలను కూడా చింపుకున్నావే, నీకేమైనా పిచ్చి పట్టిందా? సరసం అంటే ఇదేనా? ఏమోనమ్మా, నా మొగుడుతో నేను కూడా 40 ఏళ్ళు కాపురం చేశాను గాని ఇలాంటి పిచ్చి చేష్టలు ఎప్పుడు చేయలేదు. నా మొగుడు మాటలతోనే నాకు స్వర్గం చూపించేవాడు. నేను చేతలతో స్వర్గం చూపిద్దామనుకొని. స్వర్గం చూపిస్తాడంట? స్వర్గం కత్తితో? ఎవరైనా వింటే నీ మొహాన్ని ఉమ్మేస్తారు. మీరు ఇలా కుక్కలా కొట్టుకుంటే ఇక జాక్పట్ కొట్టినట్టే. నువ్వు రామ్మా, ఇతని ఎలుగుబంటి బుద్ధి మారేదాకా నా దగ్గర పడుకుందు కాని దా. ఈ ఛాన్స్ కూడా పాడు చేసావు. పిల్ల పోయి పిల్లో వచ్చే డామ్ డామ్ డామ్, బామ వచ్చి బామ వేసే డామ్ డామ్ డామ్, అత్త వచ్చి కోటింగ్ ఇచ్చే డామ్ డామ్ డామ్, పిల్ల పోయి పిల్లో వచ్చే డామ్ డామ్ డామ్. నువ్విచ్చిన సలహాకి దెబ్బతో 2 పెట్లు తన్నమని పడిపోయాయ్యా. ఇద్దరు వంట పని ఇంటి పని పోటీ పడి చేసేసుకుంటున్నారు. థియేటర్లు 2 మూత పడిపోయి గోడౌన్లు అయిపోయాయి అనుకో. నా పని ఇప్పుడు లాహిరి లాహిరిలో లాహిరి లాహిరిలో అన్నట్టు తీయగా హాయిగా ఉంది. నువ్విచ్చిన సలహాకి చాలా 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 థ్యాంక్స్. నేనిచ్చిన చిన్న సలహాకి మీరు అంత పెద్దగా పోడక్కర్లేదు సార్, ఏదో ఉడతా భక్తి సేవ. కానీ నా బాధల్లా ఒక్కటేనయ్యా, ఈ అదృష్టం కొద్ది రోజులే కదా. దీక్ష విరమించేస్తే నా కథ మళ్ళీ మామూలే కదా. విరమించడం ఎందుకు సార్? మీ గెటప్ ని హాయిగా 1 సంవత్సరం పాటు కంటిన్యూ చేయండి సార్, బేసిక్గా. మరి మా సత్య మళ్ళీ ఇద్దరు గొడవ పెడితే మీరెందుకు వాళ్ళకు భయపడతారు సార్? గోలీ మారు చూడు గోలీ. మీ ఆవిళ్ళిద్దరు పరమ నిష్ఠగా మీకు సేవలు చేసి చేసి మహాపతివ్రతలు అయిపోతారు సార్. స్వామి శరణం. స్వామి శరణం. బాగున్నారా? బాగున్నాను. మీరు నిజంగా బాగున్నారా? నిజంగా బాగున్నాను.
ఎందుకు నన్ను పట్టుకుంటారు? మీరెంత బాగున్నారో చూద్దామని. బతుకోండి స్వామి, బతుకోండి స్వామి, కాపాడు స్వామి, కాపాడు స్వామి. అయిపోయాడు. ఈ ఆనంద పైన అవుట్. ఏంటమ్మా మమ్మల్ని గోళీలతో కొట్టిస్తావా? నా దగ్గర గోళీలు ఎక్కడ ఉన్నాయి? ఏమిట్రా పూజలు వ్రతాలు చేయించి మమ్మల్ని మహాపతివ్రతలు చేస్తావా? అంటే నీ కళ్ళకు మేము ఎలా కనిపిస్తున్నాం? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా. ఇంకే ఉద్దేశం? మా థియేటర్లు మూసుకుపోయాయి, ఇంకా నీ థియేటర్కే వస్తాం, జాగ్రత్త. అమ్మో, అంత పని చేయకండి. ఇదిగో నీకు వారం రోజులు టైం ఇస్తున్నాం. ఈలోగా ఆయన చేత మాల తీయించాలి, లేకపోతే మేము నిన్ను వదలం. చెరుకు గన్ను పిండినట్టు పిండి విప్పి చేసి వదిలేస్తాం, జాగ్రత్త. నా పని గోవిందా గోవిందా. స్వామి శరణం. స్వామి శరణం, స్వామి శరణం. ఒరే దాసు, నీ కాళ్ళు చేతులు విరిగిపోను, నీకు ఎయిడ్స్ రోగం రాను, నీ భార్య ముండ మొయ్య, నీ బిడ్డలు బెజవాడ స్టేషన్ లో అడుక్కు తినా. అయ్యో, నీలాంటి ఆడింగి బెదవని అసలు నమ్మకూడదు. నా గుర్రం జాక్పాటు కొడుతుందని మేపాను, ఇప్పుడు తెలిసింది అది గుర్రం కాదని. అయ్యో, పల్లెటూరు నుంచి పట్నం వచ్చి ఏదో బాగుపడదాం అనుకున్నాను. ఆశగా ఈ నగలన్నీ కొన్నాను, అన్ని వచ్చినట్టే వచ్చి పోయాయి. నగలన్నీ ఇవ్వడానికి అయ్యో నేనేం చేయను తండ్రో భగవంతుడా. అయ్యో, ఎన్ని నగలు నాయనా. నువ్వేం బాధపడకత, నేను త్వరలోనే జాక్ పట్టుకొడతాను. అంతవరకు ఇలాంటి గిల్టీ నగలతో సర్దుకో. ఏమిటి గిల్టు నగల? అవును, మన పరువు కాపాడుకోవాలంటే అదే మార్గం. నీ మొహానికి పరువు ఒకటి. పోనీలేరా, ఆ గిల్టు నగల తీసుకురా, తగిలించుకుంటాను. ఇది మొన్న వడ్డీ, ఇది నిన్న వడ్డీ, ఇది ఈరోజు వడ్డీది, ఇది రేపు వడ్డీది, ఇది రేపు తర్వాత రేపుది, ఇది రేపు తర్వాత రేపుది, ఇది రేపు తర్వాత రేపు 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 నీ రేపు అనే మాటతో నేను రేపు అయ్యేటట్టున్నాను. మొత్తం ఇది 15 రోజుల వడ్డీ, అంతేనా? అవును సార్. సరే, ఒకసారి నీ నగలు ఇచ్చావు, ఇప్పుడు మీ అత్త నగలు ఇస్తున్నావు, తర్వాత ఇంట్లో సామాన్లన్నీ ఇచ్చేస్తావు, ఆ తర్వాత ఏమిస్తావు? నీ ప్రాణాలు ఇస్తావు. ఓకే, శ్మశానంలో కలుద్దాం, పదరా. చెయ్యి తీరా గూట్లే, నన్ను పట్టుకోవటానికి ఎంత ధైర్యం నీకు? నేనేమి పరాయి ఆడదాన్ని పట్టుకోలేదు, నా భార్యనే పట్టుకున్నా. తాళి కట్టినంత మాత్రాన ఇష్టం లేని భార్యను బలవంతం చేసే హక్కు ఏ భర్తకు లేదురా. అది చెప్పడానికి నువ్వెవరే? నేనెవర్నా? రూపను నీ నుంచి కాపాడటానికి పట్టిన దెయ్యానిరా. చూడు రూప, ఈ నాటకాలన్నీ నా దగ్గర సాగు. నీ గారాలన్నీ ఆ ముసల్దాన్ దగ్గర చూపించుకో. ఈ రోజు నీ సంగతి తేల్చేస్తా. నా సంగతి తేల్చుకుంటావా? రా రారా, నేను కౌగిలించుకున్నానంటే నీ ఎముకలు పటపట విరిగిపోతాయి. ఎముకల్లో సున్నం ఉండదు. రారా రారా, మగాడువైతే రారా. దమ్ముంటే రారా రారా రారా. నేను ముందే చెప్దాం అనుకున్నాను. అమ్మాయికి దెయ్యం పట్టింది. వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు కూడా ఇట్టాగే జరిగింది. దీనికి దయ్యం కూడా పట్టిందా? ఇక్కడే ఉండు. ఓ మీరా, రండి రండి. మీ వారు ఉన్నారా అండి? లోపలికి రండి. మంగా మంగా, తొందరగా రా. పెద్దరాయుడు గారి కోసం చిన్నరాయుడు గారు వచ్చారు. ఓహో, చిన్నరాయుడు గారా? పెద్దరాయుడు గారు ఇంకా కొంపకు రాలేదు. ఏ గుండో గోపురానో పట్టుకుని తిరుగుతున్నారు. మీరొచ్చారుగా, మాకదే చాలు కదొక్క. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నీకు ఆ రోజు వార్నింగ్ ఇచ్చాము, వారం రోజుల లోపల ఆయన చేత మాల తీయించాలని. ఎక్కడ తీయించావు? ఆయన తీయరంట. అయితే నిన్ను వదలవంట.
నీ థియేటర్కే వచ్చేస్తాం అంట. అమ్మో అంత పని చేయకండి. ఇప్పటికే నా కొంపలో 3 కొప్పులు ఉన్నాయి. మీ 2 కొప్పులు చేరాయంటే నా కొంప కురుక్షేత్రం అయిపోతుంది. అయితే నువ్వే ఇక్కడికి వచ్చేసాయి 1/2 చేసుకుంటాం. తప్పు తప్పు తప్పు. మీరు భారతీయ స్త్రీలు అలా చేయకూడదు. ఆహా, మా భారతీయుడు మమ్మల్ని వదిలేస్తే ఈ వయసునంతా ఆరేసుకుని పారేసుకోవాలా? తప్పు లేదు, ఒప్పు లేదు. మేము చెప్పినట్టు చెయ్యి. ఓరి దేవుడు, నా కొంప కొలంబైపోద్ది. నా భార్యకు నేను అర్జెంట్ గా బిడ్డని ఇవ్వకపోతే నాకు డబ్బులు రావు. డబ్బులు ఇవ్వకపోతే దాసగాడు నన్ను కాయిమా కింద కొట్టేస్తాడు. అయ్యో, చిన్నరాయుడు కూడా పైకి వెళ్ళిపోతే మాకెవరు దిక్కు? పెద్దరాయుడు కూడా లేడు కదా. అవునవును, ఇవాళ వద్దులే మన శోభనం, రేపు పెట్టుకుందాం. నేను వస్తా. రండి, నేను పోతా. పోయండి. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. కర్మ కర్మ. ఆ అబ్బాయికి, అదే మా పక్కింటి ఆనంద్కి మగతనం లేదనుకుంటా. ఆహా, పెళ్ళై ఇన్నాళ్ళైనా పెళ్ళానికి ఏ వీళ్ళు లేవు, వాంతలు లేవు. దానికి అటు ఇటు కాని వాడితో కాపురం చేయటం ఏ ఆడదానికైనా కష్టమేనమ్మా. చేతావత గాని మొగుడు మంచమంతా ఉన్నాడని తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెళ్ళాన్ని రాచిన పని పెడతారంట రాత్రిళ్ళు. పైగా గొడ్రాలని మాటలతో హింసిస్తారంట. అలాంటి కొయ్యి మొగుడు దొరికితే ఏ ఆడదాని జీవితమైనా నరకమే.